హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2V 4V బ్లాక్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు కదా. చాలామంది ఆ వీడియోలో ప్రైస్ చెప్పలేదు ఏందని చెప్పేసి అడిగారనమాట. ప్రైస్ గురించి అలాగే కొన్ని ప్రోస్ కాన్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనము 160 2V గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,09,990 రూపీస్ అయితే పెట్టారు. మనము ఆన్ రోడ్ ప్రైస్ అయితే 1,40,000 రూపీస్ మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4V గురించి మాట్లాడుకున్నట్లయితే 1,19,990 అయితే పెట్టారు. 1,50,000 రూపాయల మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్. మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళండి, టీవీఎస్ షోరూమ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళైతే మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్పేస్తారనమాట. కొటేషన్ అయితే తీసుకోండి వెహికల్ పర్చేస్ చేసే ముందు, దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఏంటనేది. ఇంకా మనము ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నేను మొత్తం క్లియర్గా రాసుకున్నాను, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆర్టీఆర్ 160 2Vలో ఉన్న ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు బాగా అనిపించినవి ఏంటంటే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. మీకు 2 వాల్వ్స్ అయితే ఉంటే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్దని చెప్పుకోవచ్చు. 270mm పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ మీకు ఏబిఎస్ కూడా ఉంది. మీకు చిన్న డిస్క్ బ్రేక్ అయినప్పటికీ పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మీకు బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఇచ్చారు, ట్విన్ షాక్స్ అనమాట. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా హెవీ పర్సన్స్ ఆ వెహికల్ మీద ట్రావెల్ చేస్తుంటే మాత్రం మీకు షాక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. తర్వాత 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా, కానీ దీంట్లో కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు బ్యాడ్ రోడ్స్లోకి వెళ్ళినా సరే అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. 790mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. మినిమం 5.5 ఆ హైట్ వాళ్ళైతే మాత్రం ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 140 kg వెయిట్ ఉంది. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే మాత్రం చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. నార్మల్ వెహికల్ అయితే మాత్రం ఇది బ్లాక్ ఎడిషన్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ కూడా తీసేశారు కాబట్టి ఇంకా కొద్దిగా వెయిట్ అయితే తక్కువ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. కానీ ఒకసారి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. ఇంకా హెడ్లైట్ గురించి మాట్లాడుకోవాలి. హెడ్లైట్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఎల్ఈడి హెడ్లైట్ అని చెప్పుకోవచ్చు. డిఆర్ఎల్స్ కూడా చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా ఎల్ఈడితోనే లభిస్తూ ఉంది. ఇది ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి. తర్వాత డిజిటల్ ఎల్సీడీ కన్సోల్ అయితే ఇచ్చారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. అందులో మనకి డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఆ కన్సోల్లో ఉన్నాయన్నమాట. రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ రైనీ సీజన్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ మీకు వీల్ అనేది ఎక్సెస్ స్పిన్ అవ్వకుండా రెయిన్ మోడ్లో పెట్టుకోవచ్చు. మీకు డిఫరెంట్ రైడింగ్ మోడ్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇది ప్లస్ పాయింటే. దాని తర్వాత జీటీటీ అనేది ఒక టెక్నాలజీ అయితే మనకి అపాచీ వెహికల్స్లో లభిస్తూ ఉండిద్ది అనమాట. గ్లైడ్ త్రూ ట్రాఫిక్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు 5th గేర్ 4th గేర్లో ఉన్నా సరే ఎక్కడైనా వెహికల్ ఆగారనుకోండి, అదే గేర్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే ఇంజిన్ నాకింగ్ అయితే ఉండదన్నమాట. ఇది ప్లస్ పాయింటే. నెక్స్ట్ క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి బ్రో. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్లో ఉన్న అన్ని వెహికల్స్ కూడా హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సిటీలో తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్, రైడింగ్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ప్లస్ పాయింట్ అనిపించింది నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 1,40,000 రూపీస్ లోపే మీకు ఆర్టీఆర్ 160 లభిస్తూ ఉంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని కాన్స్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే వైబ్రేషన్స్ అనమాట. సో నేను ఆల్రెడీ 2V అయితే రైడ్ చేశాను. ఆల్రెడీ డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడాను. వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి బ్రో. ఇంజిన్ పరంగా మోడిఫికేషన్స్ అయితే ఏమీ జరగలేదు. ఇందులో కూడా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేరు అనమాట. అదొకటి కాన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది. మీకు 160 4Vతో కంపేర్ చేసుకుంటే ఇందులో క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్న డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇది బ్లాక్ ఎడిషన్ కాబట్టి బ్యాక్ సైడ్న డిస్క్ బ్రేక్ అయితే లేదు. మనకి సింగిల్ వేరియంట్తోనే లభిస్తూ ఉంది. బడ్జెట్లో తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే రిమూవ్ చేశారు. అలాగే గ్రాఫిక్స్ కూడా మొత్తం రిమూవ్ చేశారనమాట. సో అదొకటి మైనస్. టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. కొద్దిగా లావ్ సస్పెన్షన్ కూడా ఏమీ కాదు, సన్న సస్పెన్షన్ అనమాట. 160cc సెగ్మెంట్లో చాలా వెహికల్స్ కూడా మనకి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ అవుతున్నాయి కదా. ఇది ఇంకా టెలిస్కోపిక్ సస్పెన్షన్తోనే లభిస్తూ ఉంది. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. అదొకటి కాన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మనకి 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ బ్యాక్ సైడ్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా సన్న టైర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి ప్రైస్ అయితే చాలా వరకు కట్ చేశారనమాట. తర్వాత అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా ఏమీ లేవు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 110 120 లోపు అయితే వెళ్ళిద్ది. మీరు 120 వెళ్ళారంటే హ్యాపీ అనమాట. అప్పటికి వైబ్రేషన్స్ అయితే వస్తాయి. మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేరు. మైలేజ్ వచ్చేటప్పటికి ఒక 50 కిలోమీటర్ల దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే పవర్ అండ్ టార్క్ అనేది 160 4Vతో కంపేర్ చేస్తే ఇందులో తక్కువ ఉంది కాబట్టి, వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీకు ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేరు కాబట్టి మైలేజ్ వచ్చింది అనమాట.
సో కొద్దిగా ప్లస్సే అయినప్పటికీ మీకు కాన్స్ చూశారు కదా. సో ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ కాన్సే, బట్ ఇది మీకు 1,40,000లోనే లభిస్తుంది కాబట్టి మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో 160 ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ చూశారు కదా. సో ప్రోస్ అయితే చాలా ఉన్నాయి. మీరు సిటీలోనే తిరుగుతాను, నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళను, అలాగే నాకు సీట్ కంఫర్ట్ ఫ్యామిలీకి సెట్ అవ్వాలి, హ్యాండిల్ కంఫర్ట్ బాగుండాలి అని అనుకుంటే RTR 160 బ్లాక్ ఎడిషన్ అయితే మీకు బడ్జెట్లో లభిస్తూ ఉంది. చూస్తానికి కూడా గ్లాసీ ఫినిషింగ్లో బాగుంది కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు TVS Apache RTR 160 4V గురించి మాట్లాడుకుందాము. ఇది కూడా బేస్ వేరియంట్ అనమాట, బ్లాక్ కలర్లో లభిస్తూ ఉంది. ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 17.6 PS పవర్ 14.7 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది. 160cc సెగ్మెంట్లో ఇంత పవర్ అండ్ టార్క్ జనరేట్ చేసే వెహికల్ ఇంకోటి లేదనమాట. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది, మీరు లాంగ్ కూడా వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడిద్ది అని చెప్పుకోవచ్చు. సో 1.2 PS పవర్ అనేది మీకు కొంచెం ఎక్కువైతే లభిస్తూ ఉందన్నమాట 160 కంపేర్ చేసుకుంటే. తర్వాత క్లచ్ కానీ ట్రాన్స్మిషన్ కానీ మీకు బటరీ స్మూత్ అయితే ఉండిద్ది. 270mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ఫ్రంట్ మీకు ABS అయితే ఉండిద్ది. సో ఇది ప్లస్ పాయింటే. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ఇచ్చారు, ఎప్పుడైనా మీరు కార్నరింగ్ చేసేటప్పుడు ఈజీగా కార్నరింగ్ చేయొచ్చు. సింగిల్ మోనోషాక్ ఉంది కాబట్టి బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు బ్రో, కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉండిద్ది. సీట్ హైట్ కూడా మీకు 800mm అనేది ఇచ్చారు, కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉన్నప్పటికీ మీకు 5.5 5.6 ఆ హైట్ వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా మేనేజ్ చేయొచ్చు. అలాగే మీకు ఒక 6 kgs అనేది వెయిట్ ఎక్కువ ఉండిద్ది అనమాట, 146 kgsతో లభిస్తూ ఉంది. టెస్ట్ రైడ్ చేసేటప్పుడు ఈ వెయిట్ మీరు మోయగలరా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. హెడ్ లైటు టెయిల్ లైటు మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు, నైట్ టైం విజిబిలిటీ అయితే బాగానే ఉండిద్ది. ఈ వెహికల్లో కూడా మీకు రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు. రైనీ సీజన్ కాబట్టి మీరు పవర్ అనేది కొద్దిగా కట్ చేయాలి, నాకు అంత పవర్ అవసరం లేదు రైనీ సీజన్లో అని అనుకుంటే మాత్రం మీరు రెయిన్ మోడ్ పెట్టుకొని పవర్ అయితే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. సో రైడింగ్ మోడ్స్ ఉండటం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇందులో కూడా మనకి ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. డే టు డే లైఫ్లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ మనకి ఆ కన్సోల్లో చూపిస్తుంది. గేర్ ఇండికేటర్ అయితే తీసేసారు, అదొకటి నాకు నచ్చలేదన్నమాట. సో గేర్ ఇండికేటర్ ఇస్తే బాగుండి అనిపించింది నాకు. సో బ్లూటూత్ కూడా ఈ వెహికల్లో లేదు, బేస్ వేరియంట్ కాబట్టి కొద్దిగా ప్రైస్ కట్ చేయడానికి ఇవన్నీ తీసేశారనమాట. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది, మీకు ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్గా ఉపయోగపడిద్ది. ఇది ఒక ప్లస్ పాయింటే. మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారనమాట, సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. లాంగ్ వెళ్ళడానికి చాలా పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 1,50,000 లోపే మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోగలరు, ఎందుకంటే డిఫరెంట్ షోరూమ్స్ని బట్టి ప్రైస్ అయితే మారిద్ది కాబట్టి నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పట్లేదు బ్రో, 1,50,000 అయితే ఉండొచ్చు అని చెప్తున్నాను. సో ఇవి ఇప్పుడు దాకా ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము, కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే రిమూవ్ చేశారు. బ్లాక్ ఎడిషన్ అలాగే బేస్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే రాదనమాట. సో ఫ్యూచర్లో ఇంకొక వేరియంట్ తీసుకొస్తారో లేదో ఐడియా అయితే లేదు, కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం సింగిల్ వేరియంట్తోనే లాంచ్ చేశారు. ప్రైస్ కట్ చేయడానికి ఒక రకంగా చూసుకుంటే ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఓకే, కానీ బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉంటే ఇంకా బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. సో వీళ్ళు ప్రైస్ తగ్గిద్దామని చెప్పేసి వెనకాల డిస్క్ బ్రేక్ తీసేశారు. సో అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అంటే మీకు బ్రేక్స్ బాగా పడాలంటే మాత్రం డ్యూయల్ డిస్క్ వేరియంట్కే వెళ్ళిపోండి, ఇది స్కిప్ చేసేసేయండి. తర్వాత మీకు నార్మల్గా డ్యూయల్ డిస్క్ వేరియంట్లో బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇస్తారు కదా, కానీ దీంట్లో మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా సన్న టైర్ అని చెప్పుకోవచ్చు, గ్రిప్ అయితే ఏమీ ఉండదు. పవర్ఫుల్ ఇంజిన్కి సన్న టైర్లు ఇచ్చారు కాబట్టి మైలేజ్ పెరిగే అవకాశం ఉంది, కానీ హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు స్కిడ్ అయి పడిపోతారనమాట. సో అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. మా ఫ్రెండ్ అపాచీ బాగా స్పీడ్ వెళ్తుందని చెప్పేసి ఈ వెహికల్ కొనుక్కొని మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకో కింద పడిపోయే అవకాశం అయితే ఉంది, అంత వైడ్ టైర్ కాదు కాబట్టి. తర్వాత సిగ్నల్ లైట్స్ అనేది బల్బ్తోనే తీసుకొస్తా ఉన్నారు. ఎల్ఈడికి అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుండిద్ది, అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి గ్రాఫిక్స్ అయితే ఎక్కడ లేదనమాట. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ మనకి టైల్ లైట్ దగ్గర కానీ ఎక్కడ గ్రాఫిక్స్ లేదు, ప్లెయిన్ బ్లాక్తో లభిస్తూ ఉంది. తర్వాత అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా ఏమీ లేవు. మీకు టాప్ అండ్ స్పెషల్ ఎడిషన్లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ ఇందులో లేవన్నమాట, మొత్తానికి తీసేసారు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120 అంతకుమించి ఎక్కువ వెళ్ళిద్ది, అయినప్పటికీ మీకు గ్రిప్ అయితే ఉండదు బ్రో, మంచి టైర్స్ ఇవ్వలేదు కాబట్టి. సో 120 లోపే మీరు వెళ్ళగలరు, అదొకటి మైనస్ అనమాట. మైలేజ్ కూడా మీకు 40 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఇవ్వదు. సన్న టైర్ ఇచ్చారు కాబట్టి కొంచెం 40-45 దాకా ఇచ్చే అవకాశం ఏముంది, కానీ ఓవరాల్గా 40 ఎక్స్పెక్ట్ చేయండి. ఇవి ఇందులో ఉన్న కాన్స్ అయితే. కానీ మీరు బడ్జెట్లో వస్తుంది కాబట్టి లాంగ్ వెళ్ళడానికి బాగుండిద్ది, ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా లాంగ్ వెళ్ళొచ్చు. మంచి పవర్ఫుల్ ఇంజిన్ కాబట్టి పవర్ఫుల్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే 160cc సెగ్మెంట్లో ఫ్యామిలీకి ఉపయోగపడేనట్టుగా ఇదైతే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం 2V కొనుక్కోమని చెప్పను, 4V కొనుక్కోమని చెప్తాను. అదైతే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనమాట. ఒక 10-15,000 రూపీస్ యాడ్ చేసుకున్నా సరే RTR 160 4V పర్చేస్ చేయమని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ప్రోస్ అండ్ కాన్స్ చూసారు కదా, దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి నేను చాలా మందికి రిప్లై అయితే ఇవ్వట్లేదు. వన్స్ నేను ఫ్రీ అయిన తర్వాత మాత్రం మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.